అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు జీవీఎన్ఎల్ ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. కుంభరాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మీకు ఉన్నటువంటి గ్రహస్థితులు చూసినట్లయితే లగ్నంలో శని, ద్వితీయంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానాల్లో గురు సంచారం, అష్టమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్యచంద్ర గ్రహణాలు మీకు ఫలితాలని నిర్దేశిస్తూ ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా గోచరిస్తూ ఈ సంవత్సరం మీకు 50% అనుకూల వాతావరణం ఉంది. ఇక మనం హైలైట్స్ చూసినట్లయితే ఈ సంవత్సరం ఆరంభం అనుకూలంగా ఉన్న ముగింపు ఆర్థికంగా ఇబ్బందులు గురి చేస్తుంది. ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంలో మారే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంలో విభేదాలు తప్పవు, కోర్టు వ్యవహారాలకు చిక్కులు తప్పవు. కుటుంబ కలహాలను పరిష్కరించుకొని ఎడల భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మానసిక ఆందోళన, భయం ఎక్కువగా ఉంటుంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కష్ట సమయం, మీ కుటుంబ చికాకుల వలన వారి విద్యకు అంతరాయం కలగవచ్చు. ఉద్యోగస్తులకు బలవంతపు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ ఆశించిన దిగుబడి రాదు అని చెప్పవచ్చు. కౌలుదారులు, చేపల నిర్వాహకులకి ఈసారి నష్టాలే చవిచూస్తారు. వ్యాపారస్తులకు అధికారం వల్ల చిక్కులు తప్పవు. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు జరుగుతాయి. ఈ సంవత్సరం వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి తండ్రికి అనారోగ్య వాతావరణం వల్ల అధిక ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం 4, 5, 8 అదృష్ట సంఖ్యలు. ఆది, మంగళ, బుధవారాలు అనుకూల వారాలుగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కాలభైరవాష్టకం, దత్తాత్రేయాష్టకం తప్పనిసరిగా పఠించుకోవడం వల్ల కొంత ఉపద్రవాల నుంచి బయటపడవచ్చు. ఏదేమైనప్పటికి కూడా కుంభరాశి వారికి సంవత్సరం 50% అనుకూలంగా ఉంది. మిగిలిన 50% లాభసాటిగా మార్చుకునే ప్రయత్నాలు చేయండి. మరొకసారి కుంభరాశి వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.